వెల్కమ్ టు బోల్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పావని కర్ణం గారు. లేటెస్ట్ సెన్సేషన్ పుష్పరాజ్ కూతురు, కోర్స్ బాబాయ్ బాబాయ్ అంటూ పుష్పరాజ్కి ఎప్పుడు కూడా తల్ల నాలుగులో ఉండే క్యారెక్టర్ అనమాట. పావని కర్ణం గారు చేశారు. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా వేరే ప్రాజెక్టులు కూడా మంచి రిజిస్టర్ అయినటువంటి వ్యక్తి, మోడల్, అంతే కదండి? కొంచెం మోడల్, మోర్ యాక్టర్. ఎలా ఉంది పుష్ప రెస్పాన్స్? చాలా బాగుందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ఇంపాక్ట్ఫుల్ రోల్ అవుతుందని తెలుసు, కానీ ఇంత బాగా కనెక్ట్ అవుతారు, ఇంత అప్రిషియేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడే తెలుస్తుంది మెల్లమెల్లగా. 1లో కూడా మీ క్యారెక్టరు కాస్త రిజిస్టర్ డైలాగు కనుక ఉన్నాయి. ఇప్పుడు 1కి 2కి వచ్చిన రెస్పాన్స్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉందండి. 1లో అసలు ఆ క్యారెక్టర్ని ఎవరు పట్టించుకోలేదు. అసలు ఓకే, ఎవరో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నట్టు ఉన్నారు. ఒక డైలాగ్ కదా అది? ఒక డైలాగు, ఇంకొక మోంటాజ్లో ఉంటా అంతే. చాలా మంది నన్ను అడిగారు కూడా, అప్పటికే నేను సినిమాలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు చేసావు, ఆ సినిమాలో ఏముంది అందులో అని అన్నారు. బట్ ఆ క్యారెక్టర్కి ఉండే ఆర్క్ నాకు ముందే తెలుసు. మీరు పార్ట్ 2లో చూడండి, వస్తుంది. అది జస్ట్ ఇంట్రొడక్షన్ అని చెప్పేదాన్ని. ఎంత చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు, చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. చాలా ఏదో ఒక రోల్ లాగా ఉంటుందిలే, ఫ్యామిలీలో ఒక రోల్ లాగా ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఇంత ఇంపాక్ట్ఫుల్ కథలో ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచి బ్రేక్ దొరికినందుకు నాకు కూడా. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సుకుమార్ గారు చెప్పినప్పుడు కథ చెప్పారా, లేకపోతే క్యారెక్టరైజేషన్ చెప్పి వదిలేసారా? ఇంత స్పాన్ ఉంటుందని చెప్పారా? ఎలా అంటే ఏం డీటెయిల్స్ ఏం చెప్పలేదు. షూట్ చేస్తూ మనకి తెలియడమే తప్ప. బట్ సార్ టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పార్ట్ 1 టైంలోనే ఈ డీటెయిల్స్, ఈ లుక్ టెస్ట్, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. మీరు చూస్తే ఇప్పుడు క్లైమాక్స్లో ఉన్న పెళ్లి లుక్ 2020లో కూడా లుక్ టెస్ట్ అయింది. ఇప్పుడు ఒక సినిమా అనుకున్నారు కదా ఫస్ట్, సో ఆ కథ అలానే ఉంది. స్పాన్ పెరగడం వల్ల, కథ షూట్ చేస్తూ పెరగడం వల్ల డివైడ్ అయింది అని చెప్పారు కదా. పార్ట్ 2గా డివైడ్ అయింది, ఇప్పుడు పార్ట్స్గా డివైడ్ అయింది కదా. సో దానివల్ల పార్ట్ 2లో స్కోప్ చాలా పెరిగింది, స్పాన్ బాగా వచ్చింది నా క్యారెక్టర్కి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ చిన్నాన్న గురించి ఒక డైలాగు, లేకపోతే ఏదైనా పుష్ప నుంచి ఒక డైలాగ్ ఏమో చెప్తారా ఆడియన్స్ కోసం? ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టము. నేను ఒక దానిలో చెప్పాను, కానీ ఐ థింక్ స్క్రీన్ ప్లే ప్రకారం అది పడలేదు అనుకుంటా. దో ఆడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు చూడు, ఆయనే మా చిన్నాయన. ఎక్సలెంట్. అదొకటను ప్రతిసారి నాకు తెలిసి గోల్డ్ షాప్లో అనుకుంటా సీన్ ఉంది కదా, మా చిన్నాయన కడతాడు డబ్బులు అని చెప్పేసి. అక్కడే వర్డ్స్లో ఉంది, బట్ అది నా క్యారెక్టర్ ద్వారా కాకుండా మురళి గారి క్యారెక్టర్ ద్వారా స్క్రీన్ ప్లేలో మారింది కొంచెం. ఓకే. ఎన్ని రోజులు షూట్ చేశారండి పుష్ప 2 విషయానికి వచ్చినట్టయితే? ఒక అరౌండ్ 85 to 90 days షూట్ చేశానండి. ఓకే. మీకు ఎందుకంటే గంగమ్మ జాతర ఎఫెక్ట్ దాంట్లో, ప్లస్ ఇందాక మనం మాట్లాడుకున్న డైలాగ్ ఉన్న సీన్లో, క్లైమాక్స్ సీన్లో, అఫ్కోర్స్ మనం స్టోరీ రివీల్ చేయద్దు, క్లైమాక్స్ సీన్లో అంటే త్రోట్ సినిమా నడిచింది క్యారెక్టర్ లాగా ఇంపాక్ట్ కనపడుతుంది. అవునండి. సో 80 days షూట్ చేసింది మొత్తం మీరు? 85+ days. ఓకే. ఎక్కడ షూట్ చేశారండి ఇవన్నీ? అన్ని ఆర్ఎఫ్సీనే అండి. నేను షూట్ చేసిన ప్రతి ఒక్క రోజు ఆర్ఎఫ్సీనే. ఓకే. ఎపిసోడ్ మొత్తం ఆర్ఎఫ్సీ? అన్ని ఆర్ఎఫ్సీనే. ఓకే. ఎలా ఉంది సుకుమార్ గారి అండర్లో వర్క్ చేయటం? ఆయన ఎలా ఉంటారు సెట్లో? సార్, ఈ లైఫ్కి ఇది ఒక ఎక్స్పీరియన్స్ చాలదా అన్నట్టు అనిపించింది సార్. అంటే చాలా మంది వెయిట్ చేస్తారు సుకు సార్ సినిమాలో, అంతూ ఇంత పెద్ద సినిమాలో సుకు సార్ బన్నీ సార్ కాంబినేషన్లో అంటే చాలా మంచి సినిమా వస్తుందని అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాంటి సినిమాలో అందట్టు ఇప్పుడు ఆల్ ఇండియా వరల్డ్ వైడ్ ఒక కన్ను ఉన్న సినిమా పుష్ప 2. అలాంటి సినిమాలో ఒక్క చిన్న రోల్ అయినా చాలు, ఒక్క డైలాగ్ అయినా చాలు అని చాలా మంది వెయిట్ చేస్తారు. అలాంటి స్టోరీలో నాకు ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ పడడము ఐ ఫీల్ బ్లెస్డ్. నేను ఇంతకాలం ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నందుకు నాకు కొంచెం ఇది ఆనరబుల్ రోల్ లాగా అనిపించింది. ఎక్కువ గారు ఎలా ఉంటారు సెట్లోని? ఎందుకంటే 2 years చాలా ఓపిక్గా డిఎస్ పనిచేశారు, 2 years సెట్లో ఉన్నారు. సెట్లో ఎలా ఉంటారు? మిస్టర్ కూలా హాట్ ఉంటుంది సెట్లో పరిస్థితి? చాలా కూల్గా ఉంటుంది సుకు సార్ సెట్. ఒక మెడిటేషన్ జోన్ లాగానే ఉంటుంది. సార్ వస్తే సెట్లో అందరూ అలర్ట్ అయిపోతారు ఫుల్. అండ్ సార్కి వచ్చి తన విజన్లో ఉన్నది వచ్చేంత వరకు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అది ఎన్నిసార్లు అయినా చేయనివ్వండి, ఎన్ని రకాలుగా అయినా చేయనివ్వండి, చేపిస్తారు అందరి చేత కూర్చొని. అండ్ అలా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సినిమా అంత క్వాలిటీలో వచ్చింది. ఏ డిపార్ట్మెంట్లోనూ మీకు ఎక్కడ అసలు
ఏ చిన్న విషయం కూడా లైట్ తీసుకోలేదు అని అంత ఫుల్ క్రూ సార్ కూడా సపోర్ట్గా ఉంది. ఓకే. అండ్ సుకు సార్ సినిమా మేకింగ్ నేను అవకాశం ఉంటే నేను మళ్ళీ సుకు సార్తో చేయాలని అనుకునేలాగానే ఉందండి నా ఎక్స్పీరియన్స్. అయితే మీకు కొంతమంది డైరెక్టర్స్ సెట్లో ఉన్నారంటే హాట్గా ఉంటుంది, సీన్ అయిపోతుంది, డేట్ అయిపోతుంది, లైట్ అయిపోతుందని, లేకపోతే సీన్ పర్ఫెక్ట్ రావట్లేదని, టేకులు తినేస్తున్నారని చాలా చాలా ఉంటాయి. అవును, కొన్ని సెట్స్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటాయి. ఉంటుంది. సుక్కు సార్ అసలు మనకి ఫుల్ ఇప్పుడు ఓకే ఈ రోజు ఇది రాలేదు మళ్ళీ చేద్దాం సార్, నేను నాకు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ప్రెషన్ రియాక్షన్ యా చాలా కూల్. స్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అవుతున్నప్పుడు ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతున్నది నా క్యారెక్టర్ కోసం, నా రియాక్షన్స్ నా ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అది నాకు చాలా రెస్పాన్సిబుల్గా అనిపించింది. ఓకే ఇప్పుడు నేను ఇది రియాక్ట్ సరిగా అవ్వకపోతే ఆ మీనింగే ఉండదు దానికి, ఆ ఫైట్కి. సో మేము చేస్తున్నప్పుడు పైగా ఫైట్ రియాక్షన్స్ అనేవి చాలా కష్టం అండి. ఫైట్ అయిపోతుంది మొత్తం, దాని తర్వాత ఫైట్ లేకుండా మనం రియాక్ట్ అవ్వాలి, అది ఊహించుకొని ఫీల్ అయ్యి రియాక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా నాకు ఏదైనా డౌట్ అనిపిస్తే సార్ మానిటర్లో చూసి సార్ ఇది మీకు ఓకేనా, ఇది మళ్ళీ చేద్దామంటే మళ్ళీ చేద్దాం సార్, చేద్దాం ఏది ఫైనల్ అవ్వలేదు మళ్ళీ చేద్దాం, ఏం కాదు కంగారు పడుకొని. సో ఒక టెన్షన్ అయితే నాకు లేదండి సుకు సార్ సినిమాతో. ఏంటంటే సుకు సార్ చాలా టేక్స్ తీసుకుంటారు, చాలా డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక చిన్న భయం ఉంటుంది. ఓకే నేను కొన్ని టేక్స్ చాలా బాగా వచ్చాయని ఒక ఆర్టిస్ట్కి ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఈ టేక్ వాడరు ఇన్ని టేక్స్ చేస్తున్నాం కదా అని ఉంటుంది. బట్ సుకు సార్ అండ్ వాళ్ళ టీము ఎంత పిన్ పాయింట్ ఫోకస్గా వర్క్ చేస్తారంటే మనకు సినిమా ఫైనల్ కట్లో చూస్తే అరే ఈ టేకే కదా మనకి కావాల్సింది. సో ఆ ఫీలింగ్ ఉన్న టేక్ కానీ అది క్యారీ అయిన టేక్ కానీ ఖచ్చితంగా వాడతారు. అంత ప్రొఫెషనల్ టీమ్ ఉంది సుకు సార్కి. కమింగ్ టు మీ బాబాయ్ దగ్గరికి వద్దాం. ఆన్ స్క్రీన్ మీ బాబాయ్ కూతురు, అదే తండ్రి కూతురు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది చిన్న క్యూట్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ బాగా అయింది. అవును. యా, సో ఆఫ్ స్క్రీన్ అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆఫ్ స్క్రీన్ అర్జున్ గారు మీరు ఏం మాట్లాడుకున్నారు, ఏం పిలుచుకుంటారు, మీరు మిమ్మల్ని ఏమనేవాళ్ళు, ఆయన మాట్లాడతారు అసలు? మాట్లాడతారు. ఈవెన్ జాతర సీక్వెన్స్ లో కూడా అది చీర ఇలా పెట్టే సీక్వెన్స్ ఉంటుంది కదా, అదే ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్. ఇప్పటి వరకు మా క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా ఎలా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఓకే ఒక బాండ్ అంటే అది దగ్గరుండి ఉన్న బాండ్ కాదు, దూరం నుంచి ఉన్న బాండ్. నేను కావేరి తన చిన్న క్యారెక్టర్ని అక్కడ చూస్తారు, తను చిన్నాయన అంటే చాలా గర్వం ఆమెకి, మా చిన్నాయన పుష్పరాజ్ అన్నట్టు ఉంటుంది. సో దూరంగా ఉండే అఫెక్షన్ బిల్డ్ అయింది. సో ఫస్ట్ టైం జాతర సీక్వెన్స్లో ఫస్ట్ టైం తన కోసం ఏదో చేస్తున్నప్పుడు అది చాలా చాలా ఎమోషనల్లీ ఒక మంచి హై ఇచ్చే సీక్వెన్స్ కూడా. అలాంటప్పుడు సార్ అది చేయాల్సి వచ్చినప్పుడు అమ్మ పావని పట్టుకోవచ్చా అమ్మ, నువ్వే ఇస్తావా అమ్మ, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, చాలా ప్రేమగా చూస్తారు. సెట్లో ఉన్న నన్ననే కాదు అందరు ఆర్టిస్ట్ని ఎంత బాగా ట్రీట్ చేస్తే వాళ్ళు అంత బాగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి సినిమా కోసం అంత మంచి అవుట్పుట్ ఇస్తారని నమ్ముతారు అనుకుంటా. అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఇంకా ఆఫ్ సెట్ అంటే సెట్లోనే ఆఫ్ ద టేక్ ఎప్పుడైనా ఏంటమ్మా పావని సెట్లో నీకు అంత ఓకే కదా, ఇబ్బంది ఏం లేదు కదా, అంత బాగుంది కదా అని అడుగుతారు. చాలా బాగా చూసుకున్నారు మనీ సార్, అప్పుడప్పుడు కాంప్లిమెంట్ చేస్తారు. ఇవన్నీ చాలా గుర్తుంటాయండి నాకు. అంతేనా? యా. బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు అంటారు మీరు సెట్లో అందరూ? బన్నీ సార్ అనే వస్తుంది సింపుల్గా చెప్పాలంటే. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, మోస్ట్లీ ఇవే ఉంటాయి. బన్నీ సరే. ఇప్పుడు నా ఫైట్ సీక్వెన్సెస్ నాకు ముందే చేశారు కదా, ఏదైనా అసలు క్రేజీ ఉంటుంది బన్నీ సార్ ఫైట్ సీక్వెన్స్ చూస్తే డైరెక్ట్గా షూట్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైనా మంచి షాట్ పడ్డాక ఆయన అసలు లడ్డూలా వచ్చింది షాట్ అంటారు. అవునా, ఎంజాయ్ చేస్తారా? చాలా ఎంజాయ్ చేస్తారు. సార్ షాటే కాదు, ఇంకెవరు ఆర్టిస్ట్ షాట్ అయినా కూడా పర్ఫెక్ట్ అదిరిపోయింది షాట్ అని చెప్పి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే మీరు ఆయనతో పనిచేసింది కూడా క్రూషియల్ ఎపిసోడ్స్. ఇప్పుడు జాతర ఎపిసోడ్లో కూడా ఫైట్ సీక్వెన్స్ ఉంది, ప్లస్ ఎమోషన్ సీక్వెన్స్. దానికి ముందే మీరు అంతా ఉన్నప్పుడు డాన్స్ సీక్వెన్స్ కూడా ఉంది. అది డాన్స్ కొరియోగ్రఫీ కూడా అది విత్ శారీ. రిహార్సల్స్ చేసుకున్నారా, ఎలా నడిచింది అప్పుడు? మీరంతా కూడా ఉన్నారు అప్పుడు చుట్టూ? యాక్చువల్లీ మీకు సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ జాతర ఆ పర్టికులర్ గంగోర్ రేణుక తల్లి దగ్గర నేను లేనండి. స్క్రీన్ ప్లే ప్రకారం ఉన్నాను అనిపిస్తుంది కానీ నాకు ఆ డేట్స్లో నాకు షూట్ లేదు. కాకపోతే లాస్ట్లో ఒక డే షూట్ మాత్రం నేను చూసాను. బొగ్గుల పైన సార్ నడుచుకుంటూ వెళ్ళేది, అది అసలు
సూపర్ హై, అసలు ఏ బీజిఎం ఏం లేకుండా డైరెక్ట్గా షూట్ చేసినప్పుడు చూస్తేనే గూస్ బంప్స్ షాట్ అది. చాలా ఎనర్జీ కావాలి అది చేయడానికి, మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇంకా కావాలి. చాలా కష్టమైన సీక్వెన్స్ అండి. ఇప్పుడు థియేటర్కి జనాలు ఆ సీక్వెన్స్, ఆ ఫుల్ జాతర హోల్ ఎపిసోడ్ చూడడానికే స్పెసిఫిక్గా వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ప్యాకేజ్ ఉంది కదా అందులో. సో వర్త్ ఇట్. అవును, ఎందుకంటే నాకు తెలిసి అదే ఒక సీక్వెన్స్ 2 months షూట్ చేశారని, చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా అని విన్నాం. ఎక్కువ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు దాన్ని. ఫైట్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు అక్కడ లేనని చెప్పారు కదా, ఎందుకంటే ఫైట్ లో ఉన్నాను. ఫైట్ టైం అప్పుడు ఉన్నా. గంగో రేణుక తల్లి సాంగ్ అప్పుడు లేను. ఓకే, ఫైట్ అని నా కళ్ళ ముందే అవుతున్నాయి. అవును కదా. ఆ ఫైట్ సీక్వెన్స్ లో కూడా మళ్ళీ సారీ గినుక అంతా రోప్స్ కట్టుకొని చేతులు కాళ్ళు కట్టేసిన ఫైట్, అఫ్ కోర్స్ బయటికి ట్రైలర్ టీజర్లు కూడా వచ్చేసినాయి. ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి అనేది మీకేమన్నా ఐడియా ఉందా? ఇన్సిడెంట్స్ కానీ. ఫైట్ మాస్టర్ నవకాంత్ మాస్టర్ సూపర్ ఫైట్ మాస్టర్. అసలు ఆయన సెట్లో ఉంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ప్రొఫెషనల్ టీమ్స్ ఉన్నారు. అంత ఈజీ కాదు అంత రోప్ వర్క్ చేయటము, చాలా కష్టం. ఏదైనా చిన్న రిస్క్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. బట్ ప్రొఫెషనల్ టీమ్ ఉన్నారు. బన్నీ సార్కి కూడా ఎక్స్పీరియన్స్ బాగా ఉంది, ఆ ఈజ్ ఉంది బన్నీ సార్కి. సో చాలా కష్టమైనది. అన్ని రోజులు చాలా రోజులు చేసాం ఫైట్. అండ్ కాంప్రమైజ్ అవ్వరు కూడా ఎక్కడ క్వాలిటీలో. ఏదైనా ఒక కష్టమైన షాట్ అయినా కూడా అది బాగలేదు, ఇంకేదైనా చిన్నది ఇంప్రూవైజ్ చేయొచ్చు అంటే అది మళ్ళీ చేపిస్తారు. మళ్ళీ సార్ వచ్చి కూడా చేస్తారు. ఇప్పుడు సార్కి నేషనల్ అవార్డు వచ్చింది, ఆ 2 కూడా వస్తుందేమో. అసలు ఎందుకు రావాలి అంటే అందుకే రావాలి. పర్ఫార్మెన్స్లకి ఇట్లా డిస్కషన్స్ అయ్యేవా? బాగా వచ్చింది సీక్వెన్స్ పర్ఫార్మెన్స్ కి. నేను ఐ థింక్ క్లైమాక్స్ సీక్వెన్స్ అనుకుంటా, రప్ప సీక్వెన్స్ ప్యాచ్ వర్క్ ఏదో అవుతుంది. నా షాట్ అయిన తర్వాత కొంచెం ఆ మూడ్లోంచి కొంచెం బయటకు రావడానికి కొంచెం టైం పడితే కూర్చున్నా, సైలెంట్గా కూర్చుంటే బన్నీ సార్ చూశారు. చూసి రామ్మా పావని అన్నారు. ఏంటి ఇంకా మూడ్లో ఉన్నావా, ఎక్కువసేపు ఆ జోన్లో ఉండకమ్మా, ఇది నాట్ అ వెరీ హెల్దీ జోన్, అది చాలా కష్టమైన సీక్వెన్స్ కదా, షార్ట్లో ఉండు, నాకు అర్థమైంది నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావు, ఆ మూడ్లోనే ఉంటావు, అలానే ఉంటావు, బట్ ఇది ఎంత డ్రామా, నువ్వు ఇదంతా అసలు ఎక్కువ ఆలోచించకు దీని గురించి అంటే. సార్ కాదు సార్, చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా వస్తుంది ఏంటి, కొంచెం నా మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది కదా అని నేను ఆలోచిస్తున్నాను. నీ క్యారెక్టర్ అసలు అదిరిపోద్ది, నువ్వు అసలు టెన్షనే పడకు, తిరిపోద్ది అంతే అని చెప్పి. ఎందుకు టెన్షన్ పడ్డారు? అది రఫ్ హ్యాండిల్ చేస్తుంటారు బాయ్స్ అంతా ఓకే, అదంతా ఓకే, అది సీక్వెన్స్ అదంతా ఓకే. అదే వాళ్ళందరూ కూడా మంచి యాక్టర్స్, వాళ్ళందరూ ప్రొఫెషనల్ యాక్టర్స్. చేసే తర్వాత సారీ ఇక్కడ పట్టుకు హెయిర్ కూడా చాలా హెయిర్ పూలింగ్ జరిగింది. అసలు ఎన్ని రోజులు నా జుట్టు పీకించుకున్నాను అంటే మీరు నమ్మరు, స్ట్రాంగ్ హెయిర్ కొంచెం ఉంది. సో వాళ్ళందరూ సారీ అండి పర్లే మమ్మల్ని సినిమా రిలీజ్ అయ్యాక ఎంత హేట్ చేస్తారో అందరూ అనుకున్నారు, అలానే ఉంది. సో అదంతా ఓకే, సినిమా కోసం కష్టపడాలి, అది అవుట్పుట్ అది ఎంతవరకు ఇమోట్ అవుతుంది, సార్ వాళ్ళు అనుకున్నంత రేంజ్లో వస్తుందా లేదా, ఒక చిన్న ఇది ఉంటుంది కదా, మనం చేసిన వర్క్లో మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ వస్తుందా, ఇంకేం చేయొచ్చు మనం, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని అది ఉంటే ఆ తపన ఉంటుంది కదా. దట్టు మీరు అంత ప్యాషనేట్గా వర్క్ చేసే ఆర్టిస్ట్తో ఉండేటప్పుడు మనం రిలాక్స్ అవ్వలేము మైండ్లో, ఇంకా నేనేం చేయొచ్చు, ఎలా ఎక్కువ జోన్లో ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆ టైం అక్కడే, అది దాటిన తర్వాత నాకు మళ్ళీ ఆపర్చునిటీ రాదు. కెమెరా ఉన్నప్పుడే నా మొహం మీద ఆ కెమెరా ఉన్నప్పుడే నేను ఎమోట్ చేయగలను, నేను ఏదైనా చూపించగలను. సో ఆ తపన నాకు ఉంది. అదే సార్ చూసి నువ్వేం కంగారు పడకు, నువ్వు ఈ సెట్లో ఉన్నావు అంటే, నువ్వు ఇక్కడ ఈ సినిమాలో పనిచేస్తున్నావు అంటే నువ్వు స్పెషల్ అనే అర్థం, నీకు ఇది డిజర్వ్డ్ అనే అర్థం. మేమందరం చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఇక్కడ, మాకందరికీ బాగా తెలుసు ఎవరి నుంచి ఏది బెస్ట్ ఎలా రాబట్టుకోవాలో తెలుసు. సో ఆ టెన్షన్ నేను తీసుకోకని ఒక ధైర్యం ఇచ్చారు. ఆ కాన్వర్సేషన్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. వెరీ గుడ్ అండి, మంచి మెమరీస్ దాచుకున్నారు చాలా. ఎస్, మీ పిన్ని శ్రీవల్లి స్వీట్ పర్సన్. జాతరలోనే ఎక్కువ మ్యామ్తో ఎక్కువ రోజులు. సో చాలా ఫన్ ఉండేది మ్యామ్తో. జాతర సీక్వెన్స్ లో మేము ఇద్దరం పక్కనే ఉండి జస్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంతే. తను కూడా చాలా స్వీట్ పర్సన్. ఆ ఎఫెక్షన్ నా క్యారెక్టర్ నుంచి వచ్చింది నాకు, అందుకే అక్కడ ఆ సీక్వెన్స్లో ఫ్యామిలీ డ్రామా కూడా అంత బాగా వర్కౌట్ అయింది.
అపార్ట్ ఫ్రమ్ ద సీక్వెన్స్ చాలా జోవియల్గా ఉంటారు మ్యామ్. చూడు చీరలు అందరూ కట్టుకొని చాలా కష్టపడి ఫైట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది చీరలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత కష్టం అబ్బాయిలకి తెలుస్తుంది చూడు అని చెప్పి ఒక 20-30 మంది వరకు అబ్బాయిలు అందరూ శారీస్ లో ఫైట్ చేసి అసలు వాళ్ళందరూ ఇది సర్దుకొని అది సర్దుకొని కింద పడిపోయి కూర్చుని ఉంటే చాలా ఫనీగా అనిపించేది మాకు. మళ్ళీ కెమెరా రోల్ అనేసరికి ఆ మూడ్ లోకి వచ్చేస్తాం. ఆన్సెట్ బాగా ఎంజాయ్ చేశారు, చాలా ఎంజాయ్ చేసాం. జాతర అయితే సూపర్ ఎంజాయ్ చేసాం. ఓకే, మరి తెలిసిందా ఇబ్బంది పడ్డారు అబ్బాయిలు, మరి తెలిసిందా? ఓ చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు పాపం. వాళ్ళు కొంతమందికి అయితే చీరలు ఎలా కట్టుకోవాలో కూడా తెలిసిపోయింది సీక్వెన్స్ లాస్ట్ కి. చీర కట్టుకోవాలి. ఓకే, నాకు తెలిసి బన్నీ గారు కూడా చాలా రోజులు షూట్ చేసినట్టున్నారు అదే గెటప్లో. నాకు తెలిసి ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. మైన్యూట్ సినిమా మీరు చూస్తారా? బయటకు అవుట్పుట్ చూసారా? 2 సార్లు చూసాను నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం షూట్ చేసినవి తప్ప మిగిలినవి ఏవి నాకు తెలియదు కదా. అవును, ఎవరు ఏం షూట్ చేస్తారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో సినిమా చూడాలి, సార్ సినిమా చూడాలని. ఆఫ్ కోర్స్ నేను సుకు సార్ సినిమా ఫ్యాన్ కూడా, చూడాలని చెప్పి ప్రీమియర్ రోజు వెళ్ళాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకుంటుంటే? చాలా బాగా అనిపిస్తుంది. అది నేనేనా అనిపిస్తుంది. నేను అసలు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని సినిమా చూస్తున్నాను, ఆ స్క్రీన్ మీద ఉన్నది నేనేనా అని ఒక నమ్మకం రావడానికి, అది సింక్ ఇన్ అవ్వడానికి ఒక 2 రోజులు టైం పట్టింది నాకు. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ అసలు? పుష్ప ఎలా ఎంటర్ అయ్యారు మీరు పుష్పలోకి? నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక సిరీస్ చేశానండి, Z5లో ఉంది అది. పుష్ప ఆడిషన్స్ టైంలో సార్ కొత్త యాక్టర్స్ కోసం చూస్తున్నప్పుడు ఆ సిరీస్ చూసారు, ఎందుకంటే అది కూడా సిమిలర్ స్లాంగ్లో ఉంటుంది, కడప చిత్తూరు ఆ స్లాంగ్లో ఉంటుంది. సార్ నా సీన్స్ అన్నీ చూసి తనని ఆడిషన్కి పిలిపించండి అని చెప్పి పిలిపించారు. చాలా మందిని అలా పిలిపించారు ఆడిషన్. తర్వాత మల్టిపుల్ ఆడిషన్స్ తర్వాత, మల్టిపుల్ లుక్ టెస్ట్ తర్వాత వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సుకు సార్ పార్ట్ 1 ప్రెస్ మీట్లో చెప్పారనుకుంటా, నాకు ఒక్కొక్క క్యారెక్టర్కి మంచి యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ 30 మంది ఆప్షన్స్ ఉన్నారు, బట్ నాకు సెట్ అయిన వాళ్ళు, నాకు క్యారెక్టర్కి బాగా సెట్ అయిన వాళ్ళని నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అని చెప్పి. సో ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు, ఇంత పెద్ద సినిమాలో నేను ఇంత పెద్ద పార్ట్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నా లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే పుష్ప 2. పేరు పరంగా చూసుకుంటే ఆఫ్ కోర్స్ మీరు సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్, వరల్డ్ వైడ్ రీచ్ ఉంది, మీకైతే విపరీతంగా పేరు వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. ఏంటి జేబ్ సాటిస్ఫాక్షన్ ఏంటి పరిస్థితి? రెమ్యునేషన్ మంచిగా ఇచ్చారా 80 రోజులు అంటే? బాగానే ఇచ్చారండి. ఒక సినిమా హీరోయిన్ షూట్ చేయొచ్చు 80 డేస్ అంటే. అవునవును, రెండు సినిమాలు కూడా తీసేయచ్చేమో. మంచి మైత్రి మూవీ మేకర్స్ చాలా పెద్ద సంస్థ. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే వరల్డ్ వైడ్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంత ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళ ద్వారా నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీ ఎన్ని కోట్లు విలువైనా చేస్తుంది. ఈ ఆపర్చునిటీ ఎంతమంది రెడీగా ఉండరు సార్ ఇలాంటి ఆపర్చునిటీ కోసం? ఇండియా వైడ్ యాక్టర్స్ రెడీగా ఉంటారు. అలాంటిది ఒక నాకు హోమ్ గ్రౌండ్లో ఒక తెలుగు అమ్మాయికి తెలుగు సినిమాలో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఒక దగ్గర కొంత మంచి ఆపర్చునిటీ, పెద్ద సినిమా అని చెప్పేసి కొంతమంది రెమ్యునరేషన్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతుంటారు. నేను అడిగింది ఇచ్చిన ఈ ఒప్పైనా చేద్దాంలే అని చెప్పేసి. మిమ్మల్ని అడిగారా, మీరు అడిగారా, వాళ్ళు మీకు అడగకుండా ఇచ్చారా? అలా ఏం లేదండి, ఆ రెమ్యునరేషన్ డిస్కషన్స్ మేనేజర్స్ మధ్యలో అవుతుంది. ఇద్దరికి వర్కౌట్ అయితేనే కదా సినిమా అవుతుంది. సో ఆ విషయంలో డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. వచ్చేవాళ్ళ నిర్మాతలు సెట్లకి? అయ్యో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. చాలా చెరి గారు ఉంటారు ఎప్పుడు, రవి సార్, నవీన్ సార్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. రవి సార్ అయితే ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అసలు సీన్స్ ఏమవుతుందో కూడా చూస్తారు దగ్గరుండి. అందుకే వాళ్ళు అంత ప్యాషనేట్ గా ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నారు అనిపిస్తుంది. పుష్ప కాకుండా మీ ప్రాజెక్టులు ఏమున్నాయి? గతంలో ఏ ప్రాజెక్టులు చేశారు, ఇప్పుడు ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు? ఒక సినిమా చేసినట్టున్నారు, పరిశ్రమ చేసినట్టున్నారు కదా? అవును, సమోసా తింటావా శిరీష అంటే ఇప్పుడు ఎవరికి తెలియంది కాదు ఆ డైలాగ్. చాలా మంచి రీచ్ వచ్చింది ఆ డైలాగ్ ద్వారా. హిట్ యూనివర్స్లో కంటిన్యూ చేస్తున్నాను, హిట్ 2లో ఉన్నాను, హిట్ 3లో కూడా ఉండబోతున్నాను. అండ్ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా ఆల్రెడీ షూట్ చేసేసాము, పోస్ట్లో ఉంది, అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్
అమెజాన్ ప్రైమ్కి ఒక సిరీస్ చేశాను, అది రిలీజ్ అవబోతుంది. ఓకే. ఇంకా మంచి మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమాలో స్లాంగ్ వచ్చేసరికి చిత్తూరు యాస మాట్లాడారు కదా, అసలు మీరు ఒరిజినల్ నేటివ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా నేటివ్ ప్లేస్ అంటే మా ఫ్యామిలీ ఆరిజిన్ అదంతా విజయనగరం జిల్లా, ఓకే. ఆమిటి అని ఒక చిన్న విలేజ్ అండి. తర్వాత నేను పెరిగింది మొత్తం వైజాగ్లో. ఓకే. పెరిగింది, స్కూలింగ్, కాలేజ్ అంతా వైజాగ్లోనే. ఓకే. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? ఇయర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. జాబ్ కోసం వచ్చాను నేను. జాబ్ మానేసి సినిమాలోకి స్టార్ట్ చేశాను. జాబ్ కోసం ఏం చదువుకున్నారు? బీటెక్. బీటెక్ అయినా బీటెక్ తర్వాత ఇంకేమన్నా కోర్సులు చేశారా? సాఫ్ట్వేర్ కోర్సులో కనుక? కోర్సులో నాకు తెలిసి మేబీ 1-2 months ఏదైనా కోర్స్ ఉంటే చేశానేమో. దాని తర్వాత జాబ్ చేశారా? చేశాను. ఓకే. చేశాక మానేసి సినిమాలోకి వచ్చాను. ఓకే. అందుకే మా ఫ్యామిలీలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది జాబ్ మానేసి వచ్చానని. ఓకే. కానీ ఇప్పుడు దే ఆర్ హ్యాపీ. సినిమాల్లోకి వస్తున్నప్పుడు తెలుగు కుటుంబాల నుంచి చాలా మంది కూడా రావట్లేదని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు పర్లేదు. బట్ మీ ఫ్యామిలీలో సినిమాల్లోకి వస్తానంటే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారా, ఏమన్నా ఇబ్బంది పడ్డారా వాళ్ళని ఒప్పించడానికి, ఎట్లా? అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అప్పుడైతే నిజంగానే అప్పుడు ఒప్పుకోలేదు. కోపడ్డారు, బాధపడ్డారు. ఇంత చదువుకుని సినిమాలు అంటావేంటి, లైఫ్ ఏంటి, కెరియర్ ఏంటి, అది ఇది అని. వాళ్ళ భయానికి ఒక అర్థం ఉంది, కరెక్టే. వాళ్ళకి తెలియదు ఈ ప్రొఫెషన్ ఏంటో, ఎలా ఉంటుందో. నాకే తెలీదు, ఏ ధైర్యంతో వచ్చానో కూడా నాకు తెలీదు. కానీ మెల్లమెల్లగా నేను వాళ్ళకి అర్థమైంది ఇంకా నేను ఇది తప్ప ఇంకేదో చేయడానికి రెడీగా లేను అని. సో మెల్లమెల్లగా నా వర్క్ స్టార్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక నమ్మకం వచ్చింది, ఓకే తను ఏదో చేస్తుంది, మంచి వర్క్ చేస్తుంది అని ఒక నమ్మకం వచ్చి నన్ను ఎప్పుడూ ఆపలేదు. మా ఫ్యామిలీ నన్ను నమ్మారు. వాళ్ళకి ఎంత బాధ ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా ఫ్యామిలీలో నమ్మారు. అండ్ అలా నమ్మకం పెట్టుకోవడం వల్లనే నేను నా పని చేసుకోగలిగాను, ఇక్కడి వరకు రాగలిగాను. అలానే బన్నీ సార్ కూడా చాలాసార్లు ఐ థింక్ ఒక సందర్భంలో అన్నారు అనుకుంటా, తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలి, చాలా మంది రావాలి అని. ఆ పర్టికులర్ సందర్భం ఎంత ఇంపార్టెంట్ అయిందంటే, అంతకు ముందు తెలుగు అమ్మాయిలు సినిమాల్లో చేయట్లేదా అంటే కాదు, ఉన్నారు, చాలామంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, 100 మంది అమ్మాయిలు ఉన్నారు యాక్టర్స్. కానీ బన్నీ సార్ ఆ సిచ్యువేషన్లో అది చెప్పడం వల్ల దాని తర్వాత నుంచి అందరూ మాకు తెలుగు హీరోయిన్స్ కావాలి అని పర్టికులర్గా ఉన్నారు. అది మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే అది హ్యూజ్ చేంజ్ అది. సో ఇప్పుడు ఈ చేంజ్లో నేను ఉండడము, ఇలాంటి ఒక గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమాలో నేను ఉండడము ఐ థింక్ చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీగా అవుతుంది అని నేను అనుకుంటున్నానండి. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్నానంటే ఫ్యామిలీ తరపు నుంచి ఏమైనా జాగ్రత్తలు చెప్పారా? ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి జాగ్రత్త చెప్తారు కదండి. మనం ఒక ట్రైన్ జర్నీ చేస్తేనే జాగ్రత్త చెప్తారు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమ్మా అంటారు. ఎప్పుడైనా ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇంట్లో చెప్పు ఫస్ట్ అంటారు. సో ఖచ్చితంగా ఆ కేర్ ఉంటుంది, స్పెసిఫిక్గా అమ్మాయిల వైపు ఉంటుంది. సో నేను కూడా అంతే రెస్పాన్సిబుల్గా, డిసిప్లిన్గా ఉండి పని చేసుకున్నాను. ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది చాలా అపోహలు క్రియేట్ చేస్తుంటారు. ఇండస్ట్రీకి ఆడపిల్లలు ఎందుకమ్మా ఇండస్ట్రీకి, లేకపోతే డిసప్పాయింట్ చేసే మాటలు ఎక్కువ వినపడుతుంటాయి. అవి ఏమైనా ఫేస్ చేశారా? డిసప్పాయింట్ చేసే మాటలు ఏమైనా మీరు ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? ఇంతకు ముందు ఉండిందేమో అండి అలా. ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 years నుంచి చూస్తే మీరు సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబ్ ద్వారా కానీ చాలా మంది, ఇప్పుడు ఇది అందరిది క్రియేటివ్ ఫీల్డే. సినిమా ఒకటి, సోషల్ మీడియా ఒకటి, ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్ ఒకటి, ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు స్పెసిఫిక్గా కెమెరా అంటే డిఫరెంట్ ఏమీ కాదు. అది ఏం కెమెరా అన్నది ఇంపార్టెంట్, సినిమా కెమెరానా, యూట్యూబ్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కెమెరానా అన్నదే తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. క్రియేటివ్ ఫీల్డ్లోకి చాలా మందికి ఇప్పుడు ఓపెన్ డోర్స్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి మీరు చేసినంత అంతే, ఎంత చేస్తే మీకు అంత. సో ఇప్పుడు అలాంటి భయాలు లేవు, ఉండకూడదు అని కూడా అనుకుంటున్నాను. ఇది కూడా సినిమా ఫీల్డ్ కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్ లాగా అందరూ అనుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా రావాలి సినిమాల్లోకి, అన్ని ఫీల్డ్స్లోకి రావాలని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా, మీరు చేసినా కానీ మేము ఇంటర్వ్యూలు చేసుకున్నాను, సినిమా ఫీల్డ్కి దగ్గరగా ఉండే మనం పని చేసుకుంటున్నాం కదా. బట్ కొంతమంది సినిమా ఫీల్డ్లో ఇంతకుముందు పనిచేసి వెళ్ళిన వాళ్ళు కొన్ని లూజ్ టంగులు వాడటం వల్ల మేము ఇబ్బంది పడ్డాం పలానా వాళ్ళ వల్ల, లేకపోతే మమ్మల్ని ఇదన్నారు అదన్నారు అని చెప్పి ఇబ్బంది పడటం, ఇవన్నీ రాంగ్ పొజిషన్ అవుతుంది కదా సినిమా ఫీల్డ్ గురించి. కొత్తగా మీరు అంటే ఆల్రెడీ ఒక 4 years 5 years నుంచి వర్క్ చేస్తారు, కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు అనేది నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఉద్దేశం. ఒకటి నేను నమ్ముతానండి, మనం ఎలా ఉంటే, మనం ఏది నమ్మితే మనకి జరిగే సందర్భాలు కూడా అలానే ఉంటాయి. మనం మంచిగా ఆలోచిస్తున్నామా, మంచిని అట్రాక్ట్ చేస్తాం. మనము పని మీద ఫోకస్ చేస్తూ ఉన్నామా, మంచి పనిని అట్రాక్ట్ చేస్తాం. అది నేను నమ్మాను.
అవేవి ఉండవు అని కాదు, ఏ ఫీల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. బట్ ఎలా డీల్ చేస్తాం? ఎలా డీల్ చేస్తారు, అది మీకు అవసరం లేని సందర్భం అయితే మీరు అది పక్కన పెట్టేయాలి, ముందుకెళ్ళాలి. మీ పని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఉంటే, కన్సిస్టెంట్గా క్లారిటీతో ఫోకస్ చేసుకుంటూ ఉంటే ఐ థింక్ మంచి ప్లేస్లో ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే మీకు ఆపర్చునిటీస్ అనేది ఎలా పిక్ చేసుకుంటారు? మీరు ఎలా ఆడిషన్స్కి వెళ్తారా? మీకు సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఎవరన్నా సర్కిల్ ఉందా మీకు? ఎట్లా? ఏం సర్కిల్ లేదండి, ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆడిషన్ ద్వారానే వచ్చాయి. అని నేను పుష్ప 2 అంత పెద్ద సినిమాలో అంత పెద్ద రోల్ చేస్తున్నా కూడా, నేను ఆల్వేస్ హీరోయిన్గా 2-3 సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పటికీ నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆ సినిమా షూటింగ్ టైంలో కూడా నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇవ్వండి అంటే నేను ఎప్పుడూ లేదు, వద్దు అనలేదు, నేను ఇవ్వను అనలేదు. ఆడిషన్ మీరు అడుగుతున్నా నేను ఇస్తాను. సో ఆడిషన్ ద్వారానే వచ్చినాయి ఇప్పటి వరకు. అండ్ ఆడిషన్ ప్రాసెస్ అన్నది కూడా నేను ఒకటి ప్రొఫెషనల్గా డీల్ చేస్తే మంచి ప్రాసెస్ అండి. ఒక క్యారెక్టర్కి మీరు సెట్ అవుతారా లేదా అన్నది, మీకు బేసిక్ యాక్టింగ్ వచ్చా రాదా అని టెస్టింగ్ చేస్తే, ఎంత ఎక్స్పీరియన్స్ టెస్టింగ్ చేస్తే అది వేరే. ఇంకా అది ఇంకా ఇప్పుడు నేను చేసిన వరకు ఏది కాదని అర్థం. బట్ ఒక క్యారెక్టర్కి స్పెసిఫిక్గా మీరు టెస్ట్ చేస్తున్నారంటే అది ప్రొఫెషనల్లీ రిక్వైర్డ్. పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చేస్తారు. మీరు హాలీవుడ్లో కూడా ఆడిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏది అలా రెడీమేడ్గా ఐ డోంట్ నో, కొంతమందికి కావాలంటే ట్రైనింగ్ ఇప్పించి కూడా చేస్తారు. బట్ ఇప్పుడు సినిమా ఫీల్డ్కి కనెక్షన్ లేకుండా వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఆడిషన్ ప్రాసెస్ని, చాలా ఆడిషన్ ప్రాసెస్, లుక్ టెస్ట్ అవన్నీ తీసుకున్నాకనే ఆపర్చునిటీస్ వస్తాయి. స్క్రూటనింగ్ బాగా జరుగుతుంది అనమాట. చాలా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో రావటానికి మెయిన్ మీరు అట్రాక్ట్ అయిన అంశాలు ఏంటి? మీరు ఎవరన్నా ఇన్స్పైర్ తీసుకున్నారా? ఎట్లా? కొంతమంది చాలామంది వాళ్ళని చూసి వచ్చాము, వీళ్ళని చూసి వచ్చాము అని చెప్తుంటారు కదా. అవును. మీ పొజిషన్ ఏంటి? సినిమా వైపు ఏది మిమ్మల్ని ఆకర్షించింది? నిజం చెప్పాలంటే పర్టికులర్గా సినిమా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు లేదండి. చిన్నప్పుడు మా నాన్నగారు చాలా సినిమాలు చూపించేవాళ్ళు, పాత సినిమాలు టీవీలో వచ్చేవి. లిమిటెడ్ సినిమాలు, ఎక్కువ థియేటర్కి వెళ్ళి అలా కాకపోయినా కొన్ని సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. సాంగ్స్ పాడటం కానీ, స్కూల్లో కాలేజ్ చిన్న చిన్న స్కిట్స్ వేయటం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. పర్టికులర్గా సినిమా ఫీల్ అంటే అది మనకి అందుబాటులో ఉండేది అని కూడా మనకి తెలియదు కదా. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ తెలుగు ఫ్యామిలీకి అప్పుడు జాబ్ అంటే ఇంజనీర్, డాక్టర్, లేదా ఇంకేదైనా ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. ఈ ఆప్షన్ అనేది ఒకటి లేదు. అందుకే నేను ఎప్పుడైతే జాబ్ మానేసి నేను నా జర్నీ స్టార్ట్ చేశానో, పర్టికులర్గా యాక్టర్ అవుదామన్న కాన్ఫిడెన్స్ నాకు లేకపోయినా, నేను షార్ట్ ఫిల్మ్స్ ద్వారానో వెబ్ సిరీస్ ద్వారానో చేస్తున్నప్పుడు అందరూ బాగుంది మీ వర్క్ అన్నప్పుడు అలా బిల్డ్ అయిన కాన్ఫిడెన్సే ఇక్కడ వరకు నన్ను పెద్ద సినిమా ద్వారా తీసుకొచ్చింది. అండ్ నేను ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటాను, నేను ఏవైతే 2-3-4 ఫీల్డ్స్ ఉన్నాయో అవి కాకుండా నేను ఒక ఫీల్డ్లో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. నేను వెనకడుగు వేయకూడదు. పర్టికులర్లీ నా ఫ్యామిలీ కానీ, నాలాగా యావరేజ్ తెలుగు ఫ్యామిలీస్లో ఎవరైనా కూడా ఇలా ఒక కొత్త ఫీల్డ్ నమ్మి వచ్చి ఇన్స్పైరింగ్గా ఉండాలి కానీ, అరే ఇది మనకు పాసిబుల్ కాదు అనేలాగా ఉంది ఈమె జర్నీ అలా ఉండకూడదు. నేను నా పని చేస్తూ ఉండాలి అన్న ఒక థాట్ మాత్రం నాకు ఉంది. సో అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇన్స్పిరేషన్ అంటే లేదన్నారు మీరు? ఓకే, పర్టికులర్ ఒక పర్సన్ అని లేదండి. సినిమా యాజ్ ఇట్ ఈస్ నాకు సినిమా స్టోరీ టెల్లింగే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అండి. అందుకే ఇప్పుడు నా ఆశ కూడా మంచి మంచి కథలు చేయాలి, ఆ స్కోప్ నాకు ఉండాలి. ఇప్పుడు నా వరకు ఎందుకు మంచి కథలు వస్తాయి, స్టార్ హీరోయిన్స్కి వస్తాయి, మంచి పేరు వస్తేనే కదా నాకు వస్తాయి. నా వరకు మంచి కథలు రావాలంటే నేను చేసిన పనికి మంచి పేరు రావాలి, అదే నా ఆశ. ఇప్పుడు వస్తుంది మెల్లమెల్లగా. అలానే మంచి కథలు రావాలని అనుకుంటున్నాను. కథలు, మంచి కథలు అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కథలు చేయాలని ఎక్కువ మీకు ఇంట్రెస్ట్? స్పెసిఫిక్గా అలా ఏం లేదండి. స్పెసిఫిక్ ఇలాంటి కథ అని లేదు. చాలా డిఫరెంట్ కథలు ఎక్స్ప్లోర్ అవుతున్నాయి ఇప్పుడు. అన్ని రకాల కథల్లో ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా కూడా, ఇప్పుడు పుష్ప 2 అనేది నాకు ఒక ఛాలెంజింగ్ ఆపర్చునిటీ నాకు అది. బట్ నేను అది చేద్దామని ఫిక్స్ అయ్యి చేసా. అలానే ఛాలెంజింగ్గా ఉన్నప్పుడే ఇంకా బెస్ట్ బయటకు వస్తుంది అని నేను నమ్ముతాను. సో పర్టికులర్గా ఇలాంటి కథలు అని లేదండి, మంచి కథలు ఎక్కడున్నా సినిమా చేద్దామని. హీరోయిన్గా ఆఫ్ కోర్స్ ఇందాక మీరు కొన్ని సినిమాల పేర్లు చెప్పారు, వాళ్ళు కమిట్ అయినాయి. పెద్ద సినిమాల విషయానికి వస్తే ఒక మంచి క్యారెక్టర్ చేయాలి అంటే, ఇప్పుడు పుష్ప ఉంది, అన్ని సినిమాల్లో పుష్ప రేంజ్ క్యారెక్టర్ దొరికిద్దంటే అది మనం దొరికిద్దా లేదని చెప్పలేము. బట్ పెద్ద హీరో కాంబినేషన్లో ఒక 10 రోజులు వర్క్ ఉంది, 15 రోజులు వర్క్ ఉందంటే చూస్ చేసుకుంటారా? అక్కడ కూడా పర్టికులర్గా ఉంటారా మీరు?
కాంబినేషన్ అంటే నేను జస్ట్ వెళ్ళిపోనండి అలాగా. నా క్యారెక్టర్కి స్కోప్ ఉందా, ఐ రెస్పెక్ట్ ద యాక్టర్స్, ద స్టార్స్ దే ఆర్, బట్ నా వరకు నేను ఏమైనా కథకి వాల్యూ యాడ్ చేస్తానా అన్న చోట మాత్రమే నేను ఉంటానండి. ఓకే, అప్పుడే నేను హ్యాపీగా పని చేయగలను, అప్పుడే నా నుంచి బెస్ట్ వస్తుంది. కొంతమందికి కొన్ని విషయాల్లో ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. మీకు ప్లస్ అయ్యే అంశాలు అంటే ఏం చెప్తారు? పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేస్తానండి, కాన్ఫిడెంట్గా ఉంటాను. అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అయినా ఏమైనా కొంచెం భయం ఉంటుంది, కానీ సరే చేద్దాం, మనల్ని నమ్మారంటే మనలో ఏదో ఉంది కదా అని చెప్పి ఒక చిన్నది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఓకే, నెగిటివ్ అంటే అరే ఇది మార్చుకుంటే ఇంకా బెటర్ అవుతాయి కదా మనం అన్నది ఏమన్నా ఉందా? మార్చుకోవడం అంటే నేర్చుకోవడానికి చాలా ఉందండి ఇక్కడ. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళాలి అంటే నేను కాన్స్టెంట్గా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పటివరకు నేర్చుకుంటూ వచ్చాను ఇక్కడికి. సినిమా అంటే చాలా ఉంది నేర్చుకోవడానికి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలో నేను ఇంత పెద్ద రోల్ చేస్తున్నప్పుడు జస్ట్ ఓకే నేను యాక్టింగ్ బాగా చేస్తే సరిపోతుంది అని కాదు, నేను లుక్స్ కూడా చూసుకోవాలి, ప్రతి ఫ్రేమ్లో బాగా కనిపించాలి ప్రజెంటేషన్లో. అది నేను మెయిన్ లెర్నింగ్ నాకు ఇక్కడ నుంచి. సో అలా ప్రతి ఆపర్చునిటీ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. లెర్నింగ్కి నేను ఓపెన్గా ఉన్నాను. ఓకే, బేసిక్గా మీరు యాక్టింగ్ అంటే కొంతమంది ప్రొఫెషనల్గా రావాలని చెప్పేసి ట్రైన్డ్ అయ్యి వస్తారు ఫీల్డ్లోకి. మీ పరిస్థితి సడన్గా ఎంటర్ అయ్యారా, లేకపోతే ట్రైనింగ్ ఏమైనా స్పెషల్గా తీసుకున్నారా, లేకపోతే అర్థమే మీకు ట్రైనరా, ఎట్లా? అర్థం ముందు చేస్తారని కొంతమంది అంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. నేను ఎప్పుడు అది ఫాలో అవ్వలేదు. నేను లైఫ్ అబ్జర్వేషన్ నమ్ముతాను. నేను ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ యాక్టర్ కాదు, కానీ నేను ఫీల్డ్ ట్రైన్డ్ యాక్టర్ని. ఓకే, సినిమా ఫీల్డే నా అబ్జర్వేషన్ ఎక్కువ, ట్రైనింగ్ సెంటర్. ఓకే, షార్ట్ ఫిల్మ్ నుంచి, వెబ్ సిరీస్ నుంచి, ఇండిపెండెంట్ ప్రొడక్షన్ సినిమా నుంచి, పెద్ద సినిమాల నుంచి, ఇప్పుడు వరల్డ్ వైడ్ లెవెల్లో రేంజ్లో ఉన్న సినిమా వరకు నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చాను. యాక్టింగ్ వైజ్ అయితే నేను లైఫ్ అబ్జర్వేషన్ అండ్ నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను ఎంతవరకు ఫీల్ అవుతున్నాను, ఆ క్యారెక్టర్ని నేను ఎంతవరకు నమ్మి బయటకు తీసుకురాగలను అని చెప్పి ఆలోచిస్తాను. అదే నా ప్రాసెస్ అండి. ఆర్టిస్ట్ అంటే ఓకే, యాక్టింగ్ వస్తే సరిపోతుంది, బట్ మీరు హీరోయిన్గా చేస్తున్నారు కాబట్టి డాన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ వైపు ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? అది ఆన్ స్పాట్ అయినా? ఇప్పుడు వరకు నాకు డాన్స్ చేసే అవకాశం రాలేదు. చేస్తే డెఫినెట్గా డాన్స్ మాస్టర్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా, డెఫినెట్గా చేయాలనే ఆశ ఉంది ఒకటి. అండ్ దట్ ఇప్పుడు బన్నీ సార్తో అంత క్లోజ్గా వర్క్ చేసిన తర్వాత, సార్ సూపర్ డాన్సర్, సార్ నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని ఎప్పుడైనా ట్రై చేద్దాం ఏదైనా సినిమాలో అవకాశం ఉంటే అని ఒకటి ఉంది, చేయాలి. అదొకటి అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఉండిపోయింది. ఇంకొకటి మనకి ఏ సెలబ్రిటీ అయినా అఫ్కోర్స్ మీరు అప్కమింగ్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెలబ్రిటీయా లేకపోతే స్టార్ హీరోనా ఏదైనా పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎక్కువ హడావుడి జరుగుతుంది సోషల్ మీడియా కానీ, ఫాలోవర్స్ అని, ఇప్పుడు వెబ్ సిరీస్లు కానీ, చిన్న సినిమాలు అని ఏదైనా సరే వీళ్ళకి ఎంతమంది ఫాలో అవుతున్నారు ఏంటి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారని విన్నాము. ఏంటి సోషల్ మీడియాలో కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది మీకు? సోషల్ మీడియాని మీరు ఎంజాయ్ చేస్తారా, ఇరిటేట్ అవుతారా? సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫామ్ అండి, కామన్ పీపుల్తో కనెక్ట్ అవడానికి. అది డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను, నేను కూడా బాగానే యాక్టివ్ ఉంటా. అండ్ కొన్నిసార్లు స్ట్రెస్ బస్టర్గా కూడా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు రీల్స్ అంటారు, కొన్ని మంచి రీల్స్, ఇన్ఫర్మేటివ్ రీల్స్ కూడా చాలా ఉంటాయి. ఫిట్నెస్ రీల్స్ కానీ, ఫ్యాషన్ రీల్స్ కానీ, అండ్ ఇప్పుడు తెలుగు భాష మీద కూడా కొన్ని మంచి పేజెస్ వస్తున్నాయి. తెలుగు భాష వాటి గురించి కూడా మంచి రీల్స్ చేస్తున్నారు అందరూ, అవన్నీ నేను చూస్తాను. సో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ద్వారా కూడా చాలా నేర్చుకోవడానికి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో నేర్చుకోవడానికి. సోషల్ మీడియా ఇస్ రియలీ ఇంపార్టెంట్. కానీ యాక్టింగ్ ఆపర్చునిటీస్కి మీరు అది చూస్తున్నారు అంటే అది నాకు ఎందుకు అంత కరెక్ట్ అనిపించదు. అంటే ఒక్కొక్కరు క్యాల్కులేషన్ ఒక్కొక్కటి ఉంటుందండి. కొంతమంది సినిమాని ఓకే నేను బిజినెస్ పరంగా, నాకు రీచ్ పరంగా నాకు ఇలా కావాలి అనుకుంటే నేను అది చూస్తాను మేబీ. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఉంటుంది. నాకైతే సోషల్ మీడియా ఫాలోవర్స్కి యాక్టింగ్ జాబ్కి కనెక్షన్ ఏమి ఉండదు అని అనిపిస్తుంది. ఓకే, కొంతమంది సోషల్ మీడియా బాధితులు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఇరిటేట్ చేస్తుంటారు జనాలు అని చెప్పేసి. అలాంటి సందర్భాలు ఎదురైనా మీకు? లేదండి, లేదా? అంత ప్రశాంతంగా అంతా నేను ఇప్పుడు ఉంటే సినిమా సెట్లో ఉంటాను, లేదా మా ఇంట్లో ఉంటాను, మా ఫ్యామిలీతో, మా ఫ్రెండ్స్తో ఉంటాను. ఇంకా వేరే అట్మాస్ఫియర్ నాకు తెలియదు. ఓకే, ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్స్ మీకు తెలుగు అమ్మాయిగా చేస్తున్నారు, మీకు కొన్ని జోనర్స్ ఉంటాయి, హీరోయిన్గా కూడా చేస్తున్నారు కాబట్టి
గ్లామర్ జోనర్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే ట్రెడిషనల్ క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది. అవును. మీ గ్లామర్ జోనర్కి సంబంధించి ఏమైనా పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే మనం ఓపెన్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం క్యారెక్టర్ని బట్టి అనేసి? అంతే అండి. ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఒక లిమిటేషన్ పెట్టుకుంటే అది మీరు ట్రూ ఆర్టిస్ట్ అవ్వలేరు. ఓకే. అలా అని ఆ సినిమాకి ఎంత కావాలి, ఆ స్టోరీకి ఎంత కావాలి, డైరెక్టర్ ఆ స్టోరీని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, అది బయటకి జనాల్లోకి ఎలా వస్తుంది అన్నది కొన్ని చూసుకుని జాగ్రత్తగా అయితే చేసుకోవాలని ఉంది. ఇందాక మీరు చెప్పారు చాలా ఫిట్నెస్ సంబంధించిన ఫుడ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్నెట్లో దొరుకుతుందని. అవును. పర్టికులర్గా మీరు ఏమైనా డైట్లు ఫాలో అవుతుంటారా? ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి ఫిట్నెస్ ఏంటి, మీ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఎక్కువ నేను హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తానండి. అండ్ అన్ని తినను అని ఏం లేదు. నేను మరీ అంత జీరో ఫిగర్ ఫిట్నెస్లో అయితే లేను, బట్ డీసెంట్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను. నాకు మోస్ట్లీ ఎక్సర్సైజ్ అండ్ యోగా చేస్తాను నేను. అది నాకు ఇంపార్టెంట్ ఎందుకు అనిపిస్తుంది అంటే మన మైండ్ని అలర్ట్గా ఉంచుతుంది, మన డెసిషన్ మేకింగ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అందుకు నాకు ఎక్సర్సైజ్ అండ్ యోగా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈవెన్ పుష్ప షూటింగ్ RFCకి రోజు వెళ్ళి రావాలి. ఆ జర్నీయే టైం పడుతుంది. నేను పొద్దున్న 4 లేచి యోగా చేసుకుని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేదాన్ని. అది నాకు అది నేను ఈ రొటీన్ నేను స్పెసిఫిక్గా పుష్ప 2కి స్టార్ట్ చేశాను. అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. మనల్ని చాలా ఏమంటారు అలర్ట్గా ఉంచుతుంది. మార్నింగ్ లేచి మనం ఒక స్ట్రెచింగ్ కానీ ఒక యోగా కానీ చేసి వర్క్కి వెళ్తే, ఇప్పుడు ఇంత చేసేది బయట ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసేది దేనికి, సినిమాలో బాగా చేయడానికే కదా. సో సినిమా షూటింగ్ ప్రాసెస్లో అది చేయకపోతే నాకు ఒక ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఐ థింక్ దిస్ రొటీన్ ఐ ఫాలోడ్ ఫర్ పుష్ప 2 సినిమా. ఇది నేను కంటిన్యూ చేస్తాను. గుడ్ అండి. ఈ ఫర్దర్గా ఇండస్ట్రీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఇండస్ట్రీ పీపుల్ చూస్తుంటారు కదా, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే? నేను పరేషాన్ అనే సినిమాతో లీడ్గా యాక్ట్రెస్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ తర్వాత నా కోసం మంచి కథలు వస్తే బాగున్ను లీడ్గా అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నాకు ఇప్పటివరకు రాలేదు. ఇట్ టుక్ 1 year or 1.5 years టు గెట్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ. పుష్ప 2 ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా నేను చాలా హ్యాపీగా పనిచేసుకున్నా. దట్ ఈస్ బీన్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. సో మంచి ఆర్టిస్ట్ అయితే సరిపోదు, పేరు ఉన్న ఆర్టిస్ట్ కూడా అవ్వాలి అని ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అది సినిమా ద్వారా పుష్ప 2 ద్వారా నాకు ఒక మంచి పేరు వచ్చింది కాబట్టి నా కోసం మంచి కథలు రావాలని, మంచి సినిమాలు మంచి డైరెక్టర్స్తో మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేయాలని నా ఆశ అండి. నెల రోజులు కూడా, ఒక నెల ఉందంటే నెల రోజులు కూడా పని ఉంటుందా అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా కొన్ని డేస్ ఖాళీగా ఉంటారు. బట్ ఖాళీ టైంని ఎలా మీరు ఫీల్ చేసుకుంటారు, వర్క్ లేని సమయాన్ని? మరీ కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్న రోజులైతే ఎక్కువ లేవు. ఎక్కువ టైం ఉంటే నేను ఇంటికి వెళ్తాను, వైజాగ్ వెళ్తాను, ఫ్యామిలీతో ఉంటాను, లేదా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటాను. లేదా నాతో నేను ఎక్కువ టైం, నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటాను, క్రాస్ చెక్ చేసుకుంటా, అన్ని చూసుకుంటాను. సర్కిల్ ఫామ్ చేశారా ఏమైనా ఈ 4 years లో? ఫిలిం సర్కిల్ అంత సర్కిల్ లాగా ఏం ఫాలో అవ్వలేదు. జస్ట్ కొలీగ్స్ ఉన్నారు అంతే, వర్క్ చేసిన వర్క్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. గెట్ టుగెదర్లో కనీసం అంత గెట్ టుగెదర్కి నేను ఎప్పుడు వెళ్ళను. ఇప్పుడు సినిమా చేసాం అనుకోండి, సినిమాకి సంబంధించి ఏదైనా గెట్ టుగెదర్ ఉంటే అక్కడికి వెళ్తాను. స్పెసిఫిక్గా గెట్ టుగెదర్ అంటే చాలా రేర్ అండి, చాలా రేర్. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అలా ఎక్కువ పార్టీలు చేసుకునే వాళ్ళు పార్టీలో పని చేస్తారో లేదో నాకు తెలీదు. సో ఇప్పటి వరకు అయితే చాలా లిమిటెడ్ సర్కిల్ లాగా అలా ఏం లేదు. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీ ఫ్యామిలీ సినిమా సంబంధం లేని ఫ్యామిలీ కదా? సినిమాకి అస్సలు సంబంధం లేదండి. మా అమ్మగారు ఇంట్లోనే హోమ్ మేకర్, మా నాన్నగారు ప్రైవేట్ జాబ్ చేస్తారు వైజాగ్లో. ఓకే. యా అంతే, సినిమాకి సంబంధించి ఏం లేదు. ఓకే. సెటిల్డ్ సాలిడ్ సెటిల్డ్ ఫ్యామిలీ లేకపోతే? ఆ సెటిల్మెంట్ డెఫినేషన్ నాకు ఎప్పటికీ అర్థం కాదండి, కానీ మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. యా ఓకే. అయితే ఇప్పుడు మీకు ఇండస్ట్రీకి వచ్చిన 6 సంవత్సరాలు అయింది. అఫ్ కోర్స్ మీ పేరెంట్స్ మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకున్నారో, వాళ్ళ థాట్స్ ఏంటో మీకు చెప్పారు కనీసం? ఇల్లు జాబ్ తెచ్చుకున్న తర్వాత నమ్మరు, మా అమ్మ నాన్న సెట్కి వచ్చినప్పుడు, పుష్ప 2 సెట్కి వచ్చినప్పుడు సుక్కు సార్ని కలిపిస్తే మా నాన్నగారు ఏమన్నారు తెలుసా?
జాబ్ చేసుకోమంటే జాబ్ మానేసి వచ్చిందండి సినిమాలోకి అన్నారు. అంత పెద్ద సినిమా సెట్ తీసుకొచ్చి అంత పెద్ద డైరెక్టర్ని పరిచయం చేసినప్పుడు బ్రైట్ ఫ్యూచర్ ఉందని మీ అమ్మాయికి, మీరు టెన్షన్ ఏం పడద్దు, సినిమా మొత్తం మీ అమ్మాయి గురించి అవుతుంది అన్నారు. అంతేనా? ఓకే. సో అది మా నాన్నగారు అలా అన్నారు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే చాలా మొండిగా కష్టపడి పని చేస్తుందండి అని చెప్పడానికి ఆయన అలా అన్నారని నాకు అర్థమైంది. కాకపోతే ఆయన పదాలు అలా వచ్చాయి కానీ, బట్ చాలా బాగా అనిపించింది నాకు. హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. ఓకే. మీరు ఒకళ్ళైనా ఇంకా నాకు తమ్ముడు ఉన్నారా? తన స్టడీ జాబ్ చేస్తుంది, బిజినెస్ ఉంది. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి వేషాలు మీకు వరకు రావాలని, మంచి క్యారెక్టర్లు చూడాలని, ఇది ఒక బ్రాండ్ అవ్వాలి మీకు అని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.